హలో అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడే కదా. ఈ రోజు నేనైతే పరమాన్నం చేశాను పాలు పొంగించి. మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు రథం ముగ్గు వేసుకున్నానండి. అందరూ వేసుకుంటారు కదా రథసప్తమి రోజు, సో నేను కూడా వేసుకున్నాను. ముందైతే పరమాన్నం కోసం ఒక గిన్నెని తీసుకుని దానికి బొట్లు పెట్టుకుంటున్నాను, పాలు పొంగించుకుంటున్నానండి. పాలు పొంగించుకుంటారు ఈరోజు అయితే. నాకు తెలిసినంత వరకు నేను చేసుకుంటున్నాను. పిడకలతో చేస్తారండి. ఇక్కడ పిడకలు కానీ ఏమి ఉండవు కాబట్టి అపార్ట్మెంట్ కల్చర్లో తప్పదు కాబట్టి ఇంకా స్టవ్ మీద వండుకుంటున్నాను. కొత్త బియ్యంతో పరమాన్నం చేస్తారు స్వామికి. కొత్త బియ్యం కొత్త బెల్లంతో చేసి నైవేద్యం పెడతారు. సో అదే ఫాలో అవుతున్నాను నేను కూడా. నాకు తెలిసినంత వరకు ఈరోజు చాలామంది పాలు పొంగిస్తారు. రీజన్ ఏంటో నాకు తెలియదు. మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫెస్టివల్ నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను సంవత్సరంలో ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించుకుంటానంటే అది ఖచ్చితంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపులే. అక్కడికి వెళ్తే నాకు ప్రశాంతంగా అనిపిస్తుందండి. అస్సలు మిస్ అవ్వను నేను. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వెళ్ళిపోతాను. మీ అందరికీ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు అండి. మీ అందరికీ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ అందరికీ.